బాబాయ్ ప్రజెంట్ ఏం చేస్తున్నారు మీరు? చిన్న వ్యాపారం. చిన్న వ్యాపారం. మరి ప్రభుత్వం మారి నెల రోజులైంది, ఎలా ఉందో మరి మీకు? ప్రభుత్వం అయితే మారింది, కనపడతానే ఉంది. ఏది ఈ వాక్ స్వాతంత్రం కానీ ఏదైనా కానీ తెలుస్తానే ఉంది. మారినటువంటి పరిస్థితులు అర్థమవుతానే ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళకి. కానీ ఏంటంటే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి మీద ఇంట్రెస్ట్ తోటి అప్పుడే బాగుంది అంటారు. మరి దాన్ని మనం ఏం చేద్దాం? తీసుకున్న నిర్ణయాలు ఏమైనా ఉన్నాయన్న ఈ నెల రోజుల్లో? ఎందుకు లేవంటే తీసుకున్న నిర్ణయాలు ఉచిత తీసుకుంది, మళ్ళా పెన్షన్లు పెరిగినాయి, అన్న క్యాంటీన్లు ఆగస్టు 15 నుంచి బిగిన్ చేస్తా ఉన్నారు. మరి అన్నీ చేస్తారు, ఒక్కొక్కటి చేస్తారు. ఏముందన్న ఇప్పుడు ఉచిత తీసుకుంటున్నారు, అటు కూడా డబ్బులు పెట్టారు కదన్న. మరి డబ్బులు అంటే టన్నుకు 270 రూపాయలు, అది మామూలుగా సర్వీస్ ఛార్జే. మరి ఎవరు వెహికల్ వాళ్ళు మాట్లాడుకొచ్చుకోవాలా. ఇక అంతేగాని ఇక ప్రతిదీ తీసుకొచ్చి ఇంటికాడ పెట్టి నోట్లో ముద్ద పెట్టాలంటే ఎట్లా కుదురుద్ది? అడిగదు అసలు ఫ్రీ ఇసుక అన్నారు, ఈ డబ్బులు వేసి వసూలు చేస్తున్నారు అనే మాట అయితే కనుక అది మామూలుగా జిఎస్టీ ఒకటును ఇంకా మామూలుగా సెన్రైజీ ఇవన్నీ కలిపి 200 టన్నుకు 270 తీసుకుంటున్నారు. ఆ లెక్కను తీసుకున్నా కూడా అప్పుడు మీద లారీకి 3000 4000 చౌకగానే ఉంది. మరి ఇంక అంతకంటే ఏం కావాలా? ఇక అంతేగాని ప్రభుత్వం తీసుకొచ్చిన ఒకటి అన్నం పెట్టండి అంటే ఎట్ట కుదురుద్ది? ఎవరు పెడతారు? ఎవరు పెట్టలేరు అట్లా. సరే, ఈ 2 నిర్ణయాలు అన్నా ఇంకేమన్నా మంచి నిర్ణయాలు తీసుకుందంటారా? ఉన్నాయి నిర్ణయాలు, ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం ఇది ఒక డాక్యుమెంటరీ అంటే 1 గంట సేపు, సినిమా అంటే 3 గంటల సేపు. మరి అలాంటివి కాదు కదా అవి. మరి డాక్యుమెంటరీ కాదు, సినిమా కాదు. ఇది నిర్ణయాలు తీసుకోవాలా. ఈ నెల రోజుల్లోనే వైసీపీ నాయకుల మీద, కార్యకర్తల మీద దాడులు జరిగిపోతున్నాయి, ప్రతిపక్షాల మీద దాడులు జరుగుతున్నాయి. వీటిని సహించము, వీళ్ళంతా తేలుస్తాము అంటూ జగన్మోహన్ రెడ్డి అయితే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడన్నా. మరి దాన్ని ఎలా చూడాలంటారు? అందరి మీద జరుగుతున్నాయి దాడు. తెలుగుదేశం కార్యకర్తలు కూడా చనిపోతున్నారు, వైసీపీ కార్యకర్తలు చనిపోతున్నారు. మరి ఆయన నేర్పిన విద్య ఇదంతా. మరి ఎవరేం చేస్తారు, ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ ఇక అవన్నీ మనకు తెలియదు లెక్కలు. ఒకవేళ ఆయన ఆ కార్యకర్తలు ఎక్కువ ఉన్నారేమో, అందుకని ఆయన ఆ మాట అంటున్నాడు. ఆయన నేర్పిన విద్య ఇదంతా. మరి ఎవరేం చేస్తారు మరి? ఇది ఈ మధ్యకాలంలో మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు. అలాగే తెలుగుదేశం పార్టీ ఆఫీసును పగలగొట్టిన కూడా వరుస పెట్టి అరెస్టులు చేస్తుంటే వీళ్ళు బెయిల్కి అయితే వెళ్ళారు. ఇవన్నీ రాజకీయ కక్షతో మాత్రమే జరుగుతున్నాయి, వీటిలో ఎవరు తప్పు లేదు అనే మాట అయితే వినపడుతుంది కన్నా. మరి వాళ్ళు ఏ రాజకీయ కక్షతో వీళ్ళ మీద దాడి చేశారు? మరి ఆ ఆఫీస్ మీద దాడి చేశారు, ఆఫీసు అక్కడికి చంద్రబాబు నాయుడు ఇంటి మీద కూడా దాడి చేశారు. రాజ్యాంగంలో ఒక ప్రముఖ వ్యక్తి మీద ఆ విధంగా, ప్రతిపక్ష నాయకుడి మీద ఆ విధంగా దాడి చేస్తారా? నేను ఇంతవరకు ఎక్కడా చూడలే. అసలు నేను 77 నుంచి రాజకీయాలు చూస్తున్నా. అసలు ఈ విధంగా దాడి, ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు ఎవరూ చేయలే. అసలు అంత అరాచకం చేసినటువంటి ముఖ్యమంత్రే లేడు. అందుకనే 11 సీట్లు వచ్చినాయి ఆయనకి. మాకు 11 సీట్లు వచ్చినాయి, కానీ 40% ఓటింగ్ వచ్చింది అంటున్నారు కదా. ఉంటారు ఓటింగ్ 40 రాలేదులేండి, 39 వచ్చింది. 39 వచ్చింది. ఆ 39 అంటే అది సంస్థాగతంగా ఉండేటటువంటి అభిమానులు వాళ్ళు. ఇక వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఎదురుగా మర్డర్ చేస్తున్నా కూడా వాళ్ళు జగన్మోహన్ రెడ్డికే ఓటేస్తారు. అంటే ఇక్కడ ప్రధానంగా వాళ్ళు చెప్తుంది ఏంటంటే కనుక 40% ఓటింగ్ వచ్చిన 39 అండి, 40% ఓటింగ్ వచ్చిన రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు, 40% ఓటింగ్ వచ్చిన ప్రధానమంత్రి పిఎం అయ్యాడు. మరి మాకు 40% ఓటింగ్ వచ్చింది, ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగినాయి. ఇక్కడ వాళ్ళు అసలు జనసేన ఒక్క సీట్లో కూడా గెలవని, జనసేన 21కి 21 గెలవటం ఏంది, ఇవన్నీ ఈవీఎం ట్యాంపరింగ్తోనే జరిగింది అనేది ప్రధానమైన ఆరోపణ. మరి ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళకి ఏదో ఒకటి ఆరోపణ కలగదా, దాన్ని రుజువు చేయలేరు వాళ్ళు. అందుకని అట్లా మాట్లాడతారు. ఆయన అన్నమాట కూడా అదే, ట్యాంపరింగ్లు ఏదో ఈవీఎంలు జరిగినాయి కానీ మా దగ్గర ఆధారాలు లేవు అన్నాడు ఆయన. మరి దాని అర్థం ఇక ఆధారాలు లేని ఆరోపణ చేస్తే ఉపయోగం ఉంది? ఏదో ఇక ప్రచారం కోసం ఉపయోగపడతాయి అవి. ఏదైతే కనుక పిన్నెల్లి గారు ఈవీఎం పగలగొట్టారని చెప్పి అసలు వీడియో అయితే బయటకు వచ్చిందో అదంతా ఫేక్, నేను అసలు ఆ రోజు అక్కడికి వెళ్ళలేదు అనే మాట అయితే ఆయన చెబుతున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు ఆయన? అది మామూలుగా హైకోర్టులోనే జరిగింది. హైకోర్టులో వాళ్ళు ఏమన్నారంటే, హైకోర్టు న్యాయమూర్తులు వాళ్ళు, అది సరే ఎలక్షన్ కమిషనరు కెమెరాలు పెట్టారు, మరి అది ఎట్ట కాదనుకుంటాం మనం అన్నారు వాళ్ళు. అసలు నేను వెళ్ళలేదు అంటున్నాడు కదన్న అక్కడికి. అదే అంటుంది. ఇప్పుడు మామూలుగా ఈ కెమెరాలు తీసినటువంటి దాన్ని కూడా కాదంటున్నారు వాళ్ళు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి అన్నమాట మీకు చెప్తున్నా. సరే, ఇక్కడ ఇంకో విషయం కూడా ఉన్నా, ఈ 4 ఏదైతే కనుక 30 రోజుల్లో అరాచకాలు పెరిగిపోయినాయి, తెలుగుదేశం పార్టీ నాయకుల దౌర్జన్యాలు పెరిగిపోయినాయి అని చెప్పి ప్రధానంగా వస్తున్న ఆరోపణలు. నిజంగానే అంతసేపు దౌర్జన్యాలు పెరిగిపోయినాయి అంటారా? వీళ్ళకి పెరగలేదండి, పెరగలా. పెరిగినాయని వాళ్ళు అంటారు.
ఇక్కడ ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలు కూడా బలైపోతున్నారు, ఇళ్ళు చనిపోతున్నారు. మరి అప్పుడు జరిగిన కక్షాదింపు చర్యలకి ఇప్పుడు వీళ్ళు ఏమన్నా చేస్తున్నారేమో, చేస్తుంటే మరి ఆ ఇద్దరూ లాస్ పడుతున్నారు. మరి అది నేర్పిందే ఆ విద్య నేర్పిందే జగన్మోహన్ రెడ్డి, ఆ దిక్కుమాలిన విద్య. సరే, ఇంకో విషయం ఏంటంటే కనుక ఏదైతే కనుక ఇప్పుడు ఏంది తీసుకుంటున్న నిర్ణయాలన్నీ పేదలకు ఉపయోగపడే నిర్ణయాలు అంటారా, లేదంటే కనుక పెత్తందారులకు ఉపయోగపడే నిర్ణయాలు అనుకోవచ్చు అంటారా? పేదలకు ఉపయోగపడే నిర్ణయం చంద్రబాబు నాయుడు తీసుకుంటాడు, ఖచ్చితంగా అదే తీసుకుంటాడు. ఎవరిన్ని చెప్పినా 100కి 39 మంది వచ్చినటువంటి వాళ్ళు ప్రతిదీ చేస్తారు. ప్రతిదీ వాళ్ళు ఎట్లా చేస్తున్నారంటే 270 రూపాయలు ఇసుక తీసుకుంటుంటే లోడింగ్కి వాళ్ళు ఏమంటున్నారు, 20 టన్నులు లోడ్ లారీ లెక్క పెట్టి 270 × 20 కొట్టి ఇంత చేసి ఇంత చేస్తున్నాడు, ఇంక ఏమంటున్నారు. అదైనా అంతకుముందు దాదాపు 450 రూపాయల దాకా టన్ను పడింది, ఇప్పుడు 270 రూపాయలకి వేస్తున్నాడు. మరి అది లాభం కాదని ఎవరు అంటారు? అది ఎవరికైనా ఉపయోగపడేదే. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే ఇల్లు కట్టుకునే వాళ్ళకి పావల వడ్డీకి ఇస్తుంది, మరి వాళ్ళంతా లేనివాళ్ళ చెప్పండి. ఇదంతా ప్రతి ఒక్కడికి ఇల్లు ఉండాలనే విషయంలో వాళ్ళు సహాయం చేస్తున్నారు. అట్లానే చంద్రబాబు నాయుడు కూడా ఆయన వంతు ఆయన సహాయం చేస్తున్నాడు. చంద్రబాబు మాట ఇస్తే మాట మీద నిలబడదు, మాట తప్పుతాడు అనే మాట అయితే ప్రధానంగా వినపడుతుంది. దాంట్లో చూస్తే కనుక ఏదైతే కనుక తల్లికి వందనం అని ఉందో దాంట్లో తల్లికి మాత్రం 15,000 అన్నారు, ఆ పిల్లాడికి 15,000 అనలేదంటూ నిన్న అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారన్నా? అంటే తల్లికి మాత్రమే అంటే తల్లి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళకి తల్లి కాకుండా పోతుందంటారా? ఆయన క్లియర్గా చెప్పాడు, తల్లికి వందనం కార్యక్రమంలో 2 పిల్లలు ఉంటే 2 ఇస్తాను, 30,000 ఇస్తారు, 3 పిల్లలు ఉంటే 45,000 ఇస్తారని. ఇంకా చెప్పాల్సింది అక్కడ వాళ్ళు ప్రతిదానికి ఒక్కరి భాష్యం తీస్తుంటే ఎవరేం చేస్తారు? ప్రతిదీ ఒక్కరి భాష్యమే. ఇక్కడ ఆఖరికి ఫ్రీగా ఇస్తారన్న ఇసుక మీద కూడా వాళ్ళు రాజకీయం చేస్తుంటే ఎవడేం చేస్తాడు? అసలు పోలవరం నాకే అర్థం కావట్లేదు, చంద్రబాబు నాయుడికి ఇంకేం అర్థం అవుతుంది అనే మాట అయితే అంబటి రాంబాబు వాడాడు కదా. అయినా సరే ఇప్పటికి కూడా ఆయన నేను కట్టలేకపోయినా అనే మాట ఎందుకని ఒప్పుకోలేకపోతున్నాడు అంటారు? ఒప్పుకోరు. వైసీపీ వాళ్ళు ఎవరో ఒప్పుకోరు మేము చేయలేదు అన్నది, వాళ్ళు అసలు ఒప్పుకోరు. కార్యకర్తలు అంతే, నాయకులు అంతే, అందరూ అంతే వాళ్ళు. మరి జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో వినిపించిన మాటల ప్రకారం హిమాలయాలకు వెళ్ళిపోతాననే మాట వినపడింది. తర్వాత వచ్చేసరికి ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తున్నాడు అంటున్నారు, ఎంపీగా పోటీ చేయబోతున్నాడు అంటున్నారు. ఇవన్నీ ఎందువల్ల అంటారు? ఒకవేళ ఆయన ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తే కనుక ఎందుకు రాజీనామా చేయాలనుకుంటున్నాడు అనుకోవచ్చు అంటారు? ఏమో అవన్నీ ఊహాగానాలు. నేనైతే ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తాడని అనుకోవటం లేదు. అది ఎందుకంటే ప్రతిపక్ష హోదా కూడా లేదు నాకు అనే బాధలో ఉన్నారు కదా. మరి ఉంటాడు ప్రతిపక్ష దౌర్జన్యం చేసి దొమ్మి చేసి ప్రతిపక్ష హోదా తెచ్చుకోవచ్చు అనుకుంటున్నాడు ఆయన. ఎలా వస్తుంది అది ప్రతిపక్ష హోదా? అడుగుతున్నాడు కదన్నా. మరి అడుగుతాడు. అదంతా స్పీకర్ ఇష్టం, ప్రభుత్వం ఇష్టం. అంటే ఇవ్వడానికి ఆస్కారం లేదంటారా ప్రతిపక్ష హోదా? అసలు ఇవ్వరు, ఖచ్చితంగా ఆయన తత్వానికి ఆయనకి ఇవ్వరు. అది ముఖ్యంగా ఈ వచ్చిన ఏదైతే అనగా గడిచిన ఈ నెల రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళే దారి చూశారు కదా, ఆయన చుట్టూ ఇంటికి పెట్టుకున్న బారికి వెళ్ళి ఆ ఖర్చును అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఖర్చు అనవసరంగా చాలా ఖర్చు పెట్టాడు ఆయన. దాదాపు మన బడ్జెట్లో 400 ఖర్చు చండాలంగా పెట్టాడు. ఇప్పుడు 600 కోట్లు పెట్టి అక్కడ ప్రాజెక్ట్ అక్కడ కట్టాడు ఒకటి. అసలు అది కడితే ఎన్ని లిఫ్ట్ ఇరిగేషన్స్ పూర్తి చేయొచ్చు, 600 కోట్లు పెట్టి ఎన్నో చేయొచ్చు. మరి ఆయన ఆఖరికి ఆయన రాయలసీమకు కూడా ద్రోహం చేశాడు. కానీ ఇక్కడ ఆయన నేను మంచి చేసే ఓడిపోయాను, అందుకని నేను బాధపడలేదు, కానీ అక్కడ మోసం జరిగింది అంటున్నారు కదా, నిజంగా మంచి చేసే ఓడిపోయాడు అంటారా? మంచి అనేది ఆయన ఏమీ చేయలే. అసలు మంచి అనేది అక్కడ జరగలే. అసలు అన్నీ తెలుస్తూనే ఉన్నాయి, అన్నీ బయటికి వస్తూనే ఉన్నాయి. 14,50,000 కోట్లు అప్పులకు పెంచాడు. లేదు అదంతా అబద్ధమే అంటున్నారు కదా. అన్నీ అబద్ధమే అంటారులే, మరి అది వాళ్ళు అనే మాట అదే. మరి గవర్నమెంట్ కూడా దాని మీద శ్వేతపత్రం రిలీజ్ చేయబోతుంది. ఇప్పుడు దాకా పోలవరం మీద కానీ, లేదంటే నిన్న ఏదైతే పవర్ మీద కానీ వీటి మీద ఇచ్చిన శ్వేతపత్రాలతో మీకు ఏం అర్థమైందన్న గడిచిన 5 సంవత్సరాల్లో ఏం జరిగిందనేది? విపరీతమైనటువంటి వృధా జరిగింది. విపరీతమైనటువంటి అది ముందుగానే ఊహించాం, తర్వాత ఇంకా కరెక్ట్గా అన్నీ వస్తున్నాయి. జగన్ ఓడిపోవడానికి గల ప్రధాన కారణాలు ఏమనుకుంటున్నారు మరి మీరు? ఆయన అహంకారమే ఆయన ఓడించింది అంతే. సేమ్ ఆయన అహంకారమే. ఎప్పటికైనా తగ్గిందంటారా? అది తగ్గదు. ఇక అది ఆయన పుట్టుకతోనే వచ్చింది అహంకారం, ఇంకా తగ్గదు. ఓడిపోయినా కూడా ఓడిపోయిన వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకుంటారు, మనం ఎందుకు ఓడిపోయావా, ఏం చేసావా తప్పులని. ఆయనకి అవి ఏమి లేవు. మళ్ళీ 2029 తిరిగి వస్తానంటున్నాడు కదా. అది ప్రజాస్వామ్యంలో ఎవరి ఇష్టం వాళ్ళది.
నేనైతే వస్తాడని అనుకోవటంలా. అది థ్యాంక్ యూ.